చెలరేగాయి. దీంతో ఆ ప్రాంతమంతా భారీగా పొగ కమ్ముకుంది. తిరుమల నుంచి పాప వినాశనం కొండల్లో మంటలు వ్యాపించాయి. మంటలార్పేందుకు అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది కారు చిచ్చా లేక ఎర్రచందనం స్మగ్లర్స్ పనా అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం మంటలకు సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ సునీల్ జనతన్. సునీల్, ప్రస్తుతం ఎలా ఉంది అక్కడ పరిస్థితి? మంటలు అదుపులోకి వచ్చాయా? ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? అధికారులు ఏం చెప్తున్నారు? సతీష్, మొత్తం మీద తిరుమల శేషాచల కొండల్లో మరోసారి మంటలు మండుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే గత 2 రోజుల క్రితమే భారీ స్థాయిలో ఏదైతే పార్వేటి మండపం అతి సమీపంలో ఉన్నటువంటి కొండలో భారీ స్థాయిలో మంటలు చెలరేగిన పరిస్థితి ఉంది. ఇక్కడ పూర్తిగా అదుపులోకి వచ్చినప్పటికీ అక్కడక్కడ కొండల్లో ఈ అధిక ఉష్ణోగ్రత కారణంగా మంటలు చెలరేగుతున్నాయి. ఈ మంటల వల్ల కొన్ని ప్రాంతాలకి ఫైర్ ఇంజన్లు వెళ్ళలేని ప్రాంతానికి అక్కడ ఉన్నటువంటి ఆ ఫారెస్ట్ సిబ్బంది కేవలం అక్కడ ఉన్నటువంటి ఆకులతో ఈ మంట ఆర్పేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ రోజు చూసుకున్నట్లయితే పాపి వినాశంకి అతి సమీపంలో ఉన్నటువంటి కొండపై ఈ మంటలు అయితే అంటుకున్నాయి. ముఖ్యంగా ఈ మంటలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఒకవేళ ఇది ఈ అధిక ఉష్ణోగ్రత వల్ల అంటుకున్నాయా, లేకపోతే ఇటు ఈ ఎర్రచందనం దొంగలు కొట్టేటువంటి స్మగ్లర్ పని అని చెప్పేసి ఒక అనుమానం వ్యక్తం అవుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ ఎర్రచందన స్మగ్లర్లకు సంబంధించి సరైన రహదారి దృశ్యమానతని నిర్ధారించుకోవడానికి వాళ్ళు అంటే ఆ ప్రాంతాలు ఒక రోడ్డుని ఏర్పాటు చేసుకోవడానికి అక్కడక్కడ మంటలు పెడుతూ ఉంటారు. ఆ ప్రాంతాల్లో ఇలాంటి వాళ్ళ పనేనా అనే అనుమానం కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఎక్కువగా ఎర్రచందనం ఉండే ప్రాంతం ఇటు పాపినాశం ఉన్నటువంటి వెనుక ఉన్నటువంటి కొండ ప్రాంతాల్లోనే ఎక్కువ ఎర్రచందనం ఉంది. ఆ ప్రాంతాల్లోనే ఎర్రచందన స్మగ్లర్లు భారీ స్థాయిలో అక్కడి నుంచి తరలిస్తుంటారు. అందువల్ల ఆ రైట్, థ్యాంక్ యూ సునీల్.